ఓ రెస్టారెంట్కు పోయి శాకాహారం మాత్రమే కావాలి, నేను మాంసాహారం తినా అని కౌసుకు నేను దూరం అని ఒక ఆయన హోటల్లో వెజ్ తినాలని ఆర్డర్ పెడితే అలా చికెన్ బొక్క వచ్చిందట. నేను ప్యూర్ వెజ్ ఆర్డర్ పెడితే నాన్ వెజ్ చికెన్ బొక్క వచ్చుడు ఏందని రెస్టారెంట్ వాళ్ళని అడిగితే మేము పెట్టిందే తిని సప్పుడు చేయకపోక ఇంకా మీదికెళ్ళి అడుగుతున్నావా అని ఇట్లా కస్టమర్ని అరుచుకున్నారట. మంచిగా వెజ్ మాత్రమే తింటా అని చెప్పిండు కస్టమర్ కాబట్టి ఆయనకి ఇష్టమైన వెజ్ ఐటమే తెచ్చి ఇయ్యక నాన్ వెజ్ చికెన్ బొక్క వేసింది కాక మళ్ళా మీదికెళ్ళి ఇట్లా కస్టమర్ బొక్కలు ఇరగొట్టిరట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5-6 మంది వచ్చి జన్నకిడిచిన దున్నపోతులోనే కస్టమర్ మీద పడ్డారట. అయ్యో ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ కదా, పొరపాటును వచ్చింది, క్షమించుండ్రి సారు, ఇసొంటి పొరపాటు మళ్ళా జరగకుండా చూసుకుంటాము, వెజ్జే నాన్ వెజ్జే సపరేట్గా పెడతామని తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి అట్లా చేయకుండా అంతే కస్టమర్ ఊరుకుంటాడా. పోలీసులకు ఫిర్యాదు అయితే 5గురితో పాటు రెస్టారెంట్ ఓనర్ను మొత్తం 6గురిని ఆధీనంలోకి తీసుకున్నారట. ఏడనంటే మనతాన కాదు, యోగి ఆదిత్యనాథ్ సార్ ముఖ్యమంత్రి గిరి చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రము బులందు షహర్లనట. వెజ్ నాన్ వెజ్ అని మనకు మాత్రం సపరేట్ తెచ్చిస్తారు కానీ లోపల వండే గిన్నెలు భగోన్లు అన్నీ కూడా ఒక్కతానే ఉంటాయి. కాబట్టి ఏమైనా తినాలంటే ఇంట్లోనే చేసుకొని తినుండ్రి కానీ ఇట్లా కల్తీ తిండి తిని పరిశాన పడకుండ్రి, మీ పవిత్రత చెడగొట్టుకోకుండ్రి. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే తిండి తిందామని పోయి తన్నులు తిని వచ్చిండు కదా, పొదుగాల లేచి ఆ కస్టమర్ ఎవల ముఖం చూసిండో ఏ కథనో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.